నిన్న హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు సంబంధించి ఆయన కేసుకు సంబంధించి కొత్త నిర్వచనాన్ని రాష్ట్రంలో రాజకీయాల్లో కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల్లో డబ్బులు పంచితే తప్పు కాదు, డబ్బు ఇస్తే అది అవినీతి కిందకి రాదు అని ఒక కొత్త నిర్వచనానికి ఆయన తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు అంటున్నారేటని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరపున ఎవరైతే సిద్ధార్థ లూథ్రా అనే అడ్వకేట్ ఉన్నారో ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన మన రాష్ట్రం వాడికి కూడా కాదు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఆయనతో ఈయన భాష్యాన్ని చెప్పించారు. డబ్బు ఇచ్చి ఓటే ఇస్తే అది వచ్చి ప్రివెంటివ్ కరప్షన్ యాక్ట్ కింద రాదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అవినీతి చేస్తే తప్పు తప్ప, మంత్రి అవినీతి చేస్తే తప్పు తప్ప, ఎమ్మెల్యే గెలడానికి అవినీతితో గెలిస్తే మాత్రం పర్వాలేదు అని చెప్పని రాజ్యాంగానికి కొత్త నిర్వచించారు ఆయన. ఈ అంశానికి రాష్ట్ర ప్రజలు వినండి, చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అందుకే ఈ మధ్యకాలంలో వారు చేస్తున్న ప్రక్రియలు, వారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే డబ్బులు సంపాదించండి, దోచుకు తినండి, అవినీతి చేయండి, రాష్ట్రాన్ని దోచుకోండి, ఏదేమైనప్పుడు కూడా మన ఎన్నికల్లో గెలాలి అనేది. అంతేగాని ప్రజలకు సేవ చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజాహిత కార్యక్రమాలు చేయండి అనడానికి మాత్రం లేదు. దురదృష్టం. దానికి మళ్ళీ ఇంకొక నిర్వచనాలు కూడా ఇస్తున్నారు. ఒక మున్సిపల్ అధికారి వచ్చి ఏదైనా ఒక వాటర్ కనెక్షన్కి వచ్చి డబ్బు తీసుకుంటే అది అవినీతి చేసినట్టంట. అంతేనా అధికారి వచ్చి 1000 రూపాయలు తీసుకుని ఓటు వేస్తారంట, ఇచ్చినోడిది తప్పు కాదంట, ఆయనది తప్పు కాదంట, అది అవినీతి కింద రాదంట. అసలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఏమైనా ఆలోచన చేస్తున్నారు? ఏ మెసేజ్ ఇస్తున్నారు భావితరాలకి? ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉంటూ ఇటువంటి వాదనలు వచ్చి మీరు కోర్టులో వినిపిస్తుంటే ఈ జాతికి, ఈ వ్యవస్థకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక విషయం, ఇగో ఇచ్చిన డబ్బు, రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బు నాది కాదు, ఆ బ్రీఫ్డ్ మీ వాయిస్ నాది కాదు, నేను నిప్పులాంటి వాడిని, కావలిస్తే ఛాలెంజ్ చేస్తున్నాను, అవి పరిశీలించండి, అవి నిరూపించండి అని చెప్పండి, పర్వాలే. ధీటుగా మా ముఖ్యమంత్రి చాలా నిజాయితీపరుడు, నిప్పులాంటి వాడు, అందుకే నిరూపించమని అడుగుతున్నాడు, అవి చెప్పమంటున్నాడు అని చెప్పని. అది కాకుండా డబ్బు గురించి కానీ ఎక్కడ నేను ఇవ్వలేదని ఎక్కడ అనరు, ఆ వాయిస్ నాది కాదని అనరు, కానీ ఇవ్వడం మాత్రం తప్పు కాదు, ఇస్తే అది అవినీతి కాదు, ఐపీసీ సెక్షన్ కింద ఈ సెక్షన్ కింద కేసు పెట్టడానికి వీలు లేదు. ఇది వాదనలు. ఈ రాష్ట్రం తాలూకా ఈ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో మన దురదృష్టం, దౌర్భాగ్యం. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం. అనుభవజ్ఞులైన వారు, నాకెంత అనుభవం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు, ఇదే అనుభవం మీ అనుభవం అంటే రాబోయే కాలంలో ఎన్నికల్లో వచ్చి ఎంత డబ్బుతేనే సరే ఖర్చు పెట్టుకుని ఎన్ని ఓట్లు, ఎన్ని 1000 రూపాయలు 2000 రూపాయల నోట్లు ఇచ్చి గెలిపించుకుంటే అది సమంజసమా? దాన్ని ప్రోత్సహిస్తున్నారా మీరు? ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారా? చెప్పండి. ఏంటి ఈ వ్యవస్థకు మీరు చెప్పే సమాధానం ఏంటి? అసలు చూస్తూ అసలు వింటుంటేనే బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉన్నదే. మళ్ళీ పైపై చెప్తారు నా ఆస్తి 50 లక్షలు, కానీ
రోజుకి ఒక రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆర్గ్యూ చేయాలంటే ఆ అడ్వకేట్ గారికి సిద్ధార్థ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లోత్రా గారికి 10 లక్షల రూపాయలు మినిమం. ఇంకా 15 ఉన్నాయి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కానీ ఆస్తి మాత్రం 50 లక్షలు. ఇది ఆయన తాలూకా సచ్చరిత, ఆయన తాలూకా నిప్పు నిజం. ఎక్కడికి వెళ్తుందో ఏమిటో. మళ్ళీ పైపెచ్చు 1000 రూపాయలు 500 రూపాయలు నేను రద్దు చేయమన్నాను అని అంటారు. 500 రూపాయల నోట్లు వచ్చి లంచానికి పంపిస్తారు. యాభై 52% మంది అంట హాయిగా ఉన్నారంట ఈ రద్దు చేయడంతో ప్రజలందరూ. ఈయన సర్వేలో చెప్పారంట, నేను ఎప్పుడో చూసాం అని ఆయన చెప్తున్నాడు. ఈయన మేము మొదటి రోజే చెప్పాం మా పార్టీ తాలూకా వైఖరిని. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే మేము సమర్థిస్తాము. సైమల్టేనియస్గా సామాన్యులకు కానీ మధ్యతరగతి కానీ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మా నిర్ణయాన్ని చెప్పాం. ఇవాళ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. పేదవాడికి వచ్చి రోజు కూలి చేసుకున్నవాడు వాడికి కడుపు గడవగని పరిస్థితులు ఇవాళ దేశంలో కనిపిస్తున్నాయి. ఏ పత్రిక చూసినా, ఏ టీవీలు చూసినా, ఏ వీధుల్లోకి వెళ్ళి ఎక్కడ చూద్దామనుకున్నా ఈ పత్రికల్లో ఫోటోలు, టీవీలో ఫోటో, ఆ క్యూలు చూస్తే, రోడ్డు మీద చూస్తే క్యూలు. ఎవరు ఏ పనిలో లే. వ్యాపారం అంతా కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. చిన్న వ్యాపారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో. ముందస్తు తగు చర్యలు తీసుకోవడం వల్ల జరిగే పరిణామాల్ని పూర్తిగా అంచనాలను వేయకపోవడం వల్ల వచ్చిన పరిణామాలు ఇవి. చేయాలి. దేశంలో ఉన్నది ఏదైతే అవినీతితో సంపాదించుకున్న డబ్బులు కానీ అక్రమార్జన చేస్తూ అకౌంట్ చూపెట్టకంట ప్రభుత్వాన్ని మోసగిస్తూ చేస్తున్న కార్యక్రమాలు కానీ వాటికన్నిటికీ చేయాలి. దానికి అందరం కూడా భారత పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా దాన్ని మద్దతు తెలపాలి. అదే ప్రక్రియలో 125 లక్షల మంది ఉన్న మన జనాభానికి అందులో సుమారు 70-80% మంది ఏ రంగం మీద బతుకుతున్నారో మనం అన్ని ఆలోచనలు చేసుకొని ఉన్న పరిస్థితులు కూడా అవగాహన చేసుకొని దానికి తగ్గ మరి పరిస్థితుల్ని మన పాలసీస్ని మనం అడాప్ట్ చేయాలి. అవన్నీ చేస్తూ తర్వాత ప్రక్రియ జరిపించుకోవాలి. ప్రజలకి మెప్పించి ఒప్పించే పరిస్థితులు ఉండాలి. కానీ ఇక్కడ కొంత అలసత్వం జరిగింది. తొందరపాటు చర్య కనిపిస్తుంది. ఎప్పటికైనా దిద్దుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దిద్దుకోవాలని మేము చేస్తున్నాం. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో దానికి తగ్గ ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వారికైతే పర్వాలేదు, వారికి కానీ వారి కార్యకర్త కానీ పర్వాలేదు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి తెలిసిపోయింది ఈ విషయం. సాక్షాత్తు కేంద్రంలో మాట్లాడుతున్న పెద్దలే చెప్పారు. కొంతమందితో సంప్రదించాము, వాళ్ళని ప్రక్రియ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. తద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ తాబేదారులు కానీ, వాళ్ళ మంత్రులు కానీ ముందస్తుగా ఈ తెలిసిన సమాచారంతో వారి దగ్గర ఉన్న అవినీతి డబ్బులందరినీ కూడా ఇక్కడ అమరావతిలో కానీ, విశాఖపట్నంలో కానీ ఎక్కడెక్కడైతే ఖరీదైన భూములు ఉన్నాయో భూముల మీద ఆ డబ్బులందరినీ పెట్టారు.
వారి దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లధనం చేసుకున్నారు. పాపం ఆ రైతులు మోసపోయారు. ఇవాళ ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు, నష్టపడుతున్నారు. ఇప్పుడు వారికి వచ్చింది గండం. మేము మొదటి రోజు ఏం చెప్పాం, ఇవాళ ఈయన డబ్బు ఇస్తే ఓటుకి డబ్బు ఇస్తే తప్పు లేదని వాదిస్తున్నారే హైకోర్టులో. ఎంతకైనా దిగిస్తాడని తెలుసు. అందుకే ముందుగా తెలుసుకుని ఆ ముందు రోజే డీల్ జరిగింది. మన అందరికీ తెలుసు, అతని సొంత తాలూకా హెరిటేజ్ సంస్థే. ఫ్యూచర్ ఏదండి ఇది? ఫ్యూచర్ గ్రూప్తో జరిగిన ఒప్పందం. రాత్రికి వచ్చి రద్దు చేస్తారని తెలిసి ముందు రోజు నాడే దాని కార్యక్రమం జరిపించారు. వాళ్ళ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకున్నారు. అందుకే మేము అన్నాం, ఇది దేశద్రోహం కంటే చాలా తీవ్రంగా ఉన్న పరిణామం ఇది. చంద్రబాబు దేశద్రోహి అని చెప్పి మేము అందుకని మేము దాన్ని అనడం జరిగింది. అసలు రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రయోజనం, ఎందుకంటే ఈ మాట అనే వ్యక్తి ఇంకా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం ఆలోచిస్తారులేండి. ఆయన ఓడు డబ్బు ఇచ్చి కొనుక్కోవచ్చు పర్వాలేదు అని చెప్పి ఆయన కమిటీ అయిపోయి ఆయన వ్యక్తులు ఇంకేదైనా మాట్లాడతారు. నిన్న మాట్లాడుతున్నారు చూడడంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏమిని, ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు రావు, వస్తే చెప్పండి. ఏమయ్యా 10 సార్లు మేము మా నాయకుడైతే ప్రతి సభలోనూ కేటగిరీగా జరిగిన పరిణామాలను కూడా ఉదాహరిస్తూ, పక్క ప్రాంతాలకు కూడా పక్క రాష్ట్రాలకు కూడా ఉదాహరణగా చూపెడుతూ, అక్కడ జరిగిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ విధంగా జరిగింది, ఎంత సంఖ్యాబలం పెరిగింది అని చెబుతూ, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ఆ నిధులు అంకెల రూపంలో చెబుతూ, మళ్ళీ ఇవాళ అడ్డుగా బుకాయిస్తావే చెప్పమంటావే? నీకు తెలియదా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉన్న, ఈ దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకి కేంద్రం ఏ విధమైన నిధులు ఇస్తుందో మీకు తెలియదా? 14th ఫైనాన్స్ కమిటీ కేటాయింపుల్లో కొందరు ఉన్నాయే. లాస్ట్ గత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పానే. ఆ వస్తున్న రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, ఈ వస్తున్న రాష్ట్రానికి నిధులను ఐదు కోట్ల లోపు జనాభా, 18 హోదా ఉన్న రాష్ట్రాలు 11 రాష్ట్రాలపై 5 కోట్ల లోపు జనాభా ఉంటే వాళ్ళకి వస్తుంది వచ్చి 1,60,000 కోట్లు వస్తే 10 కోట్లు ఉమ్మడి రాష్ట్రంగా మనం 10 కోట్లు ఉన్న మన రాష్ట్రానికి వచ్చింది ఎంత ఆ రోజు? కేంద్రం నుంచి 40,000 కోట్లు. ఇది కాదా? ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత హిమాచల్ ప్రదేశ్కి మన ఫార్మా రంగం అంతా కూడా మరి తరలి వెళ్ళిపోయిన పరిస్థితులు, అది వాస్తవం కాదా? ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు దీనివల్ల మా రాష్ట్రంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతుంది, దయచేసి దీన్ని ఇవ్వడానికి వీల్లేదు, దాన్ని ఆపాలి అని చెప్పి అడిగింది వాస్తవం కాదా? ఆ రాయితీలు ఇవ్వడం వల్ల ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మా రంగంలో ఉన్న యజమానులకు తెలియదు ఈ విషయం. ఏం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మరి ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో వచ్చిన ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిందో మీకు అంకెలతో సహా ఉన్నాయి కదా. మీరు మేధావులు లేదా, కంప్యూటర్ తీయండి, మీ కంప్యూటర్ ఓపెన్ చేయండి, మీ నెట్లోకి వెళ్ళండి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి వచ్చి ఏ రకమైన పారిశ్రామిక ఉన్నాయి, లేని వాటికి ఏ విధంగా ఇస్తున్నారు, రాష్ట్రాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి, ఇవ్వని ప్రోత్సాహకాలు ఏంటి అనేది లేదు. పంపించమంటే పంపిస్తాం, మేమే పంపిస్తాం. ఎందుకు అడ్డుగోలుగా బుకాయించి మీరు చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారు? ప్రజలు అమాయకులు. ఒకసారి తప్పు చేశారు కాబట్టి 14లో నమ్మి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటే పొరపాటు. మీ నోటు దమాయింపుతోని, మీ నోటు బుకాయింపుతోని
రాష్ట్రాన్ని మోసం చేయడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి. ఇంకో మంత్రి చల్లని నోట్ అంట ఆయన సుజనా చౌదరి గారు. చల్లని నోట్ ఏంటి భాష ఏంటి? ప్రత్యేక హోదా అంటే చల్లని నోట్ అంటే అంతే అహంకారం, ఆ అహంభావం, ఆ భాష. చల్లని నోటు ఏదో రేపు ప్రజలు చెప్తారు నీకు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమా కాదనేది ప్రజలు చెప్తారు మీకు. ఆగండి, మీ అహంకారం ఏంటో తెలుస్తుంది. కేంద్ర మంత్రిగా ప్రత్యేక హోదా తేవడానికి మీ వంతు ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలాంటి అహంకారపూరితమైన మాటలు మాట్లాడడానికి ఏ విధంగా వచ్చిందండి? అసలు మొత్తం మీ నైజంలోనే తేడా వచ్చింది తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మీరు హైకోర్టులో మీ తాలూకు వాదనలు వినిపించినప్పుడు మీ న్యాయవాది అంటే మీ ఏజెంట్ అక్కడ మీ తరపున అతను మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన ప్రతి మాట మీ మాటగా మీ వాదన. అది ఓటు డబ్బు ఇచ్చి కొనుక్కుంటే తప్పు లేదని ఎప్పుడైతే మీరు అన్నారో, డబ్బుతో ఓట్లు వేయించుకోవచ్చు, కొనుక్కొని ఓట్లు వేయించుకోవచ్చు అని ఒక కొత్త భాషని ఎప్పుడైతే చెప్పారో మీరు, దాంట్లోనే మీ తాలూకు నైజము, మీ తాలూకా వ్యవహార శైలి, మీ పని విధానము దాంట్లో అర్థమవుతుంది. ఇంకెన్ననుకున్నా ఇంక వృధాయే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఇవాళ. ఒక పక్క రాష్ట్రంలో వచ్చి దేశంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో పెద్దవాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి, కానీ చిన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ప్రత్యేకంగా నా అనుభవంతో చూస్తే వారం రోజులు బట్టి మా ఇంట్లో మా ఇంట్లో పని చేస్తున్న మేమైతే ఆమె అయితే జీతం ఇమ్మని 5,000 రూపాయలు జీతం ఇమ్మని అడుగుతుంది. నెలకి జీతం ఆవిడికి 5,000 రూపాయలు చేసుకుంటుంది. 5,000 రూపాయలు ఇవ్వడానికి పాత నోట్లు ఇవ్వమా, మార్చుకోమ్మా, వెళ్ళి ఇస్తామున్నది తీసుకొని బ్యాంక్ పంపించి ఇస్తామంటే, బాబు నాకు పాత నోట్లు ఇస్తే చాలా కొత్త నోటు ఇవ్వండి. కొత్త నోటు ఏంటి ఎక్కడ ఉంటుంది? మళ్ళీ వెళ్ళి క్యూలో నించో, క్యూలోకి వెళ్ళి నించోమంటే నేను క్యూకి వెళ్ళి నించుంటే ఇంట్లో పని చేస్తాను, నేను వెళ్ళను బాబు, మా ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటి పని అయినా మానేయాలి, అంటే ఆ ఇంటి పని అయినా మానేయాలని చెప్తుంది. మానేస్తే నాకు తిండి దొరుకుతుంది బాబు అంటుంది. ఒక విధమైన భయం వచ్చేసింది అందరికీ. ఒక విధమైన ఇది ప్రభుత్వంలో ఎవరిచ్చేది ఎలాంటి భయమాలు సృష్టించుకోవాలి. ప్రభుత్వం ఉందంటే హాయిగా నిద్రపోతున్నాడు అనే రావాలి, హాయిగా ఉంటాను, పర్వాలేదు, ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఉండాలి. కానీ ఇలాంటి భయాంతకరమైన ఈ విషయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. వెంటనే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం చేయాలని అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వక్ర భాషను చెప్పి మీ ద్వంద్వ వైఖరితో మీకున్న ఈ అలవాట్లన్నింటినీ కూడా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ మీద వచ్చి వారి తాలూకా జీవన విధానాన్ని, వారి ఆలోచన మార్పు చేయడానికి ప్రయత్నం చేయకుండా స్వచ్ఛంగా బతికేటట్లు అయ్యా ఉంచండి, ఇలాంటి వక్ర భాషలు మాట్లాడొద్దని డిమాండ్ కోరుతున్నాం. ప్రత్యేక హోదాకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది సార్. టీడీపీ వాళ్ళకి అందుకే అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. బీజేపీ నుంచి ఇండికేషన్ వాళ్ళకి క్లారిటీ కంటే వాళ్ళకి తెలుసమ్మా, వాళ్ళకి వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ కదా ఇది. ఏనాడైతే ప్రత్యేక పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కింద ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి బాధ్యతలతోని మేమే దాన్ని నిర్మిస్తాము, టైం బౌండ్లో నిర్మిస్తాము, దానికి కావాల్సి వచ్చిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ, అడ్డంకులు కానీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ కానీ మేము వచ్చి క్లియర్ చేస్తామని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో అక్కర్లేదు, మాకు ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి చాలు, మేమే కట్టుకుంటామని ఎప్పుడైతే ఆ ఒప్పందం జరిగిందో అయితే ప్రత్యేక హోదాని మీరు పరంగా పెట్టి తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ప్రజలు మానేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కానీ
ప్రజల తరపున మేము పోరాడుతూ ఉన్నాం. మేము కానీ ప్రజలకు వద్దంటే ఓకే, 4 కోట్ల మంది ప్రజలు ఏకకంఠంతో ముక్త కంఠంతో ప్రత్యేకవాద ఈ రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నారు. అందుకే కదా మనం విశాఖపట్నంలో బహిరంగ సభ పెడితే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి అన్ని లక్షల మంది వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి మాకు ప్రత్యేకవాదే మా హక్కు అని చెప్పి మరి గొంతు చాటింది అవ్వాలా. విశాఖపట్నంలో విశాఖ హక్కు ఆంధ్రలోకి కలగన్నారు, ప్రత్యేకవాద ఆంధ్రలో హక్కు అని చెప్పి వాళ్ళు చాటారు కదమ్మా. తెలుగుదేశం పార్టీ కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళు సింగిల్ పాయింట్ ఫార్ములా. అప్పుడు అంతా ఉదయం లేచిన నుంచి ఎలాగ దండుకోవాలా, ఎలాగ దోచుకోవాలా, ఎలాగ దాచుకోవాలా, ఇదే కార్యక్రమంలో ఉన్నారు. ఎలాగ మార్చుకోవాలా. ఇప్పుడు కొత్తగా 4వ పాయింట్ వచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టేస్తున్నాయి, పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాయని లోకేష్ విమర్శించారు. జగన్ ఏమన్నా పరిశ్రమల్ని భూమి మీద కాకుండా ఆకాశంలో పెట్టారని లోకేష్ విమర్శించారు. పరిశ్రమలు భూమి మీద పెడతారు, ఆకాశం మీద పెట్టరు. పాపం లోకేష్ అమ్మాయికి తెలియదు, ఎందుకంటే మండల కమిటీ ఎలాగేస్తారో తెలియదు ఆ వ్యక్తికి. ఏంటి ఈ పరిశ్రమలు భూమి మీద పెడతారు, కానీ ఈ పేరు పెట్టి దోపిడీ చేయొద్దని చెప్తున్నాం. ఏదైతే పరిశ్రమ భూమి మీద పెట్టాలి. కృష్ణపట్నం పోర్టు ఉంది, కృష్ణపట్నం కాదు మచిలీపట్నం పోర్టు ఉంది. మచిలీపట్నం పోర్టు కావాలని అందరూ కోరుకుంటున్నాము. ఆ పోర్టుకు వచ్చి 4,000 ఎకరాలు అయితే అక్కడ సరిపోతుందని అందరూ అనుకుంటున్నాము. అంతకుముందు 1,400 ఎకరాలు, తర్వాత 4,000 నుంచి 6,000 ఎకరాలుగా దాన్ని గుర్తించాము. ఇప్పుడు 33,000 ఎకరాలు పోర్టుకు కావాలంటున్నారు. ఆ భూములు ఎలాంటి భూములు? రోజు సంవత్సరానికి 2-3 పంటలు పండే భూములు అవన్నీ కూడా కాస్ట్లీ భూములు. దాని నుంచి వచ్చి జాతీయ సంపద పెరిగే భూములు అవి, ఆహార సమస్యను తీర్చే భూములు అవి. అక్కడ వచ్చి దోచుకుని అక్కడ పెట్టి అవన్నీ తాబేదారులుగా పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకొని అక్కడ పరిశ్రమలు పెడతామంటే ధర్మమా? మరి ఎందుకు వాళ్ళ నాన్నగారు వచ్చి మరి పాదయాత్ర చేస్తూ కాకినాడ వెళ్ళి నాగలు పట్టుకుని దున్నేరు సజ్జలను ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదని చెప్పని, ఎస్సీజేటీ పెట్టడానికి వీల్లేదని చెప్పని ఎందుకు ఆ రోజు చేశారు? అప్పుడు ఎక్కడ పెడదాం అనుకున్నారు ఆయన? అదేదో ఆ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది సమాధానం. ఎక్కడ పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారిని అడిగంటే నా నాన్నగారిని అడగమనండి, ఎందుకు దున్నా నాన్న రావాలని చెప్పని. అసలు ప్రభుత్వం చెప్తున్నా కదా, రాజ్యాంగాన్ని టోటల్గా చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది ప్రభుత్వం. చాలా దుర్మార్గమైన చర్య అది. చెప్తాను అదే చూడడానికి వెళ్ళనీరు. పద్మనాభ గారు ఆయన వచ్చి పాదయాత్ర శాంతియుతంగా పాదయాత్ర చేసుకుని ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ఉందో మాట నెరవేర్చమని కోరడానికి వెళ్తూ ఉంటుంటే ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా, ఆయన ఒక దేశ విద్రోహ శక్తిలాగా, లేదా ఏదో దేశ ద్రోహిలాగా అంతమంది పోలీసులు పెట్టి చేయడం చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇలాంటి పాదయాత్రలు చేపట్టే దేశానికి స్వాతంత్రం వచ్చింది. పాదయాత్రతో ఎన్నో సమస్యలు వచ్చి పరిష్కరించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఆయన రకంగా చేయాలి? అది చాలా తప్పు. కాలమే దానికి సమాధానం బుద్ధి వచ్చేటట్లు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుద్ది ఇలాంటి కార్యక్రమాలే. నోట్ల రద్దుకు సంబంధించి కొన్ని పార్టీలు పూర్తిగా ఏదైతే కేంద్రం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ పాత నోట్లను ప్రవేశపెట్టాలంటున్నారు. కొంతమంది ఏమో ఓన్లీ దానికి సంబంధించిన రద్దు సమస్యలనే వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఏం చేస్తే బాగుంటుందని మీరు? మా పార్టీ సంబంధించి అవినీతి ఇది నల్లధనాన్ని వెలికి తీయడం, అంటే అకౌంట్ ఫర్ లేని మనీని వెలికి తీయడం, కానీ లేదు నకిలీ కరెన్సీని ముద్రించి కరెన్సీని వచ్చి దాన్ని నియంత్రించడానికి తీసుకునే ఏ చర్యనైనా సరే అన్ని చర్యలకి మేము సమర్థిస్తాం. అందులో అయితే ఆ ప్రక్రియలో తొందరపాటు చర్యలు కానీ దూర ఆలోచనతో జరిగే పరిణామాలని ముందు ఆలోచన చేయకుండా చేస్తున్న పరిణామాలు చేస్తే ఇవాళ వచ్చిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మళ్ళీ దాని మీద ఆలోచన చేసి ఈ పరిస్థితిని ఏ విధంగా మనం అధిగమించడానికి తీసుకోవచ్చు చర్యలేంటి, దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైన మేధావులందరినీ కూర్చోబెట్టుకుని అవసరం అనుకుంటే అన్ని పార్టీలని పిలిచి అందరితో సంప్రదించి
ఒక మంచి వాతావరణాన్ని ప్రజల్లో 110 లక్షల మంది ఉన్న ఈ జనాభా కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ప్రతి ఒక్కరు నిబ్బరాన్ని ధైర్యాన్ని కల్పించే పరిస్థితిని ఇవాళ కేంద్రం ఆ నిర్ణయం తీసుకోవాలని మా పార్టీ తాలూకా నిర్ణయం, మా కోరిక.